ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ 2, 3, 15వ వార్డు ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పట్టణంలో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అలా బాధలు వింటూ ఉన్నాం. 10 ఏళ్లలో ఏమి కూడా చేయలేని ప్రభుత్వం మాకు ఇప్పటి నుంచి ఇక అర్థమైంది, మేమేం చేయాలో చేస్తామంటున్నారు. ఏ పథకం వాళ్ళు ఇస్తామన్నారో ఏది అడిగినా రాలేదు అని చెప్తున్నారు. మరి ప్రజలారా, రాలేని ప్రభుత్వానికి మనం ఎందుకు చేద్దాం, మళ్ళీ వాళ్ళని రావాలనేది పదమే రావద్దు అని చెప్తున్నా. ముఖ్యంగా దళితులకు 3 ఎకరాలంటే లేదు, మరి ఇంటింటికి ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే రేషన్ కార్డులు లేవు, మరి ఏ దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఏ బంధు లేదు. ఇక మాకు ఆ బంధమే వద్దు అని చెప్పే విధంగా ప్రజలు తయారయ్యారు ఈ రోజుల్లో. దయచేసి కాంగ్రెస్ పార్టీ వస్తే మరి చెయ్యని పార్టీ గురించి ఎంత చెప్పినా వేస్టే, టైం వేస్ట్. పార్టీ వచ్చే తరం కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాగానే ఇక్కడ రైతులు ఉంటే కూడా చెప్తున్నా, వాళ్ళకు రుణమాఫీ 2 లక్షలు అవుతుంది, రైతు బంధు ఎకరానికి 15, కౌలు బంధు ఉంటుంది. అలాగే కూలీ చేసుకున్నాడు. మాకు భూమి లేదు, ఏమీ లేదు, మేము కూలి పని చేసుకొని పూలు అమ్ముకుంటామో, పండ్లు అమ్ముకుంటామో, ఆట నడితే ఏదన్నా చేసుకొని వాళ్ళకి మరి అందరికి కూడా ఒక్కొక్కరికి 12,000 సంవత్సరానికి ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వస్తుంది. అలాగే చాలామంది కూడా చెప్తున్నారు ఇండ్లు లేవు అని, కిరాయికి ఉంటున్నామని చెప్తున్నారు. దయచేసి అక్కలారా, తమ్ముళ్ళారా, మరి కాంగ్రెస్ పార్టీ మీ చేతిలో కరపత్రాలు మేము అందరికి ఇంటింటికి ఇస్తున్నాం. ఆ పత్రాలు కూడా రాసి ఉన్నది ఏంటంటే, ఇళ్ళ స్థలం ఉంటే వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 6 లక్షలు, బీసీ ఓసీ ఏ క్యాస్ట్ అన్నా ఉండని 5 లక్షలు ఇచ్చి కట్టుకోమని చెప్పడం జరుగుతుంది. మరి ఇళ్ళ స్థలం కూడా లేదు. దానికి గాను కూడా ప్రభుత్వం వస్తే మన చుట్టుపక్కల మన పట్టణం సాస్పేట్ చుట్టుపక్కల ఉన్న స్థలం ఉంటే వాళ్ళకు కూడా స్థలం ఇచ్చి వాళ్ళకు కూడా 6 లక్షలు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మరి